ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ రాకపోవడంతో హోటల్ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. హాస్టల్ విద్యార్థులకు అందించే మెనూ భోజనం పైన దెబ్బపడింది. సామాన్య ప్రజానికం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయినా కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గోదాముల వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమస్యలు యుద్ధం కారణంగా గ్యాస్ దిగుమతి లేకపోవడంతో ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా 40% మేర హోటల్ అయితే పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే పదుల సంఖ్యలో హోటళ్ళు కూడా కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో అయితే హోటల్ అన్నీ కూడా మూసివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వద్దనైతే ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఇండియన్ గ్యాస్ గోదాంకి సంబంధించి వచ్చినటువంటి స్టాక్ను అయితే వర్కర్స్ అయితే పూర్తిగా గ్యాస్ సిలిండర్లు అన్నీ కూడా గోదాంలోనైతే తీసుకువెళ్ళి పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే కేంద్రం కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేసింది. పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు ఇవ్వడము నిలిపివేయాలంటూ కూడా కేంద్రం అయితే ప్రకటన అయితే చేసింది. ఇటు డొమెస్టిక్ సిలిండర్లతో పాటు అత్యవసర సేవలు అందించే ఆసుపత్రి యాజమాన్యాలకు మాత్రం గ్యాస్ను సప్లై చేయాలంటూ కూడా కేంద్రం అయితే ఆంక్షలు అయితే పెట్టిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో అయితే పెద్ద పెద్ద హోటల్స్తో పాటు ఇటు రెస్టారెంట్లు, చిన్న హోటల్స్ నడిపే యాజమాన్యాలతో పాటు బడ్డీ కొట్టులు పెట్టుకొని తమ జీవనాన్ని కొనసాగించే వారి పరిస్థితి అయితే పూర్తిగా దయనీయంగా మారింది. దాదాపుగా పెద్ద హోటల్స్కు సంబంధించి ఒక్క రోజుకు 20 నుంచి 25 సిలిండర్లు అయితే అవసరం పడుతూ ఉంటాయి. ఇటు రెస్టారెంట్లకు సంబంధించి 5 నుంచి 6 సిలిండర్లు, చిన్న హోటల్స్కి అయితే 1 నుంచి 2 సిలిండర్లు అయితే డైలీ అవసరం పడుతూ ఉంటాయి. పూర్తిగా కమర్షియల్ సిలిండర్లు నిలిపివేయడంతో అయితే హోటల్ రంగం అయితే పూర్తిగా దెబ్బతిందని కూడా చెప్పచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్ పరిస్థితి కూడా మరింత దయనీయంగా మారింది. పూర్తిగా కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయడంతో అయితే ఎక్కడికక్కడ హోటల్స్ కూడా నిలిపివేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు గోదాములకు సంబంధించి ప్రస్తుతానికి ఏ రకంగా సప్లై అందుతోంది, ఇటు డొమెస్టిక్ సిలిండర్ల సప్లై కానీ లేదనుకుంటే ఆసుపత్రి యాజమాన్యాలకు ఏ రకంగా సప్లై చేస్తున్నారో మనతోటి మాట్లాడడానికి స్థానికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఇటు యుద్ధం కారణంగానైతే ప్రస్తుతానికైతే గ్యాస్ అయితే దిగుమతి కాని పరిస్థితి ఉంది. ఇటు చమురు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, గ్యాస్కు సంబంధించిన కావచ్చు, పూర్తిగా ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? ఏదైతే యుద్ధం కారణంగా భారతదేశంలో గ్యాస్ కానీ పెట్రోల్ కానీ నూనె వస్తువుల మీద రేట్లు పెరగడం వల్ల చాలా ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉన్నది. దాని గురించి ఏదైతే మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం గతంలో 21 రోజులు తర్వాత సిలిండర్ బుక్ చేసే విధానం ఉండే దాన్ని కూడా 25 రోజులకు పెంచడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే ఈ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వంట నూనెల విషయంలో కొంచెం సామాన్యునికి అందుబాటులో ఉండే విధంగా వీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సామాన్యుని మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే డొమెస్టిక్ చేయడం వల్ల కొన్ని హోటళ్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉన్నది. అక్కడ ఏదైతే మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళకు కూడా కొంతమందికి హాస్పిటళ్లలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి యుద్ధం కారణంగా జరుగుతున్నప్పటికి కూడా ప్రభుత్వం దీన్ని విధంగా ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ పేద మధ్యతరగతికి మరియు హోటళ్ల వారికి, హాస్పిటల్ వారికి ఇబ్బంది లేకుండా చూస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వీటిని సప్లై చేస్తే బాగుంటుందని మా మనవి. అనేటివి పూర్తిగా వాళ్ళకు నిలిపివేయకుండా విడతల వారీగా వాళ్ళకు సప్లై చేయడం వల్ల ఏదైతే పూర్తిగా హోటల్ అనేది నిలిపివేస్తే ఏదైతే ఈ వేసవికాలం దృష్ట్యా ఏదైతే విద్యార్థులు కానీ ప్రయాణాలు చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పూర్తిగా నిలిపివేయకుండా విడతల వారీగా వాళ్ళకు సప్లై చేస్తూ షార్టేజ్కి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొత్తం చేయడం వల్ల దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులకు కానీ విద్యార్థులకు కానీ ఏదైతే కోచింగ్ సెంటర్లలో ఉండి కోచింగ్ తీసుకునే విద్యార్థులకు కూడా ఈ భారం పడడం వల్ల వారికి కూడా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ దిశగా ఆలోచించి పూర్తిగా లేకుండా వాళ్ళకు విడతల వారీగా కొంచెం సప్లై చేయడం వల్ల పూర్తిగా వాటి మీద ఉన్న రంగాలు నష్టపోకుండా ఉంటుంది అనేది మా ఆలోచన. ఇటు హోటల్స్తో పాటు హాస్టళ్లకు సంబంధించి కూడా కమర్షియల్ సిలిండర్లను నిలిపివేయకుండా సిలిండర్లు కూడా సప్లై చేసే దిశగా కేంద్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా